వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తనుజ వాళ్ళ చెల్లి వచ్చిన తర్వాత తనుజకి మొత్తం మారిపోయిందనే చెప్పాలి. ఇది ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇదైతే నిజం. తనుజకి ఏమైతే అంత చేంజ్ అయింది. మరి కళ్యాణ్ గురించి ఏం చెప్పిందో మనకైతే చూపించలేదు. ఆ చెల్లి వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్లోజ్ అవ్వడం, వంటింట్లో కిచెన్ దగ్గర తనకి ఏదో నేర్పించడం, ఇవన్నీ తను ఎక్కువ ఓదార్చడం, తనతోనే ఎక్కువ నిన్నంతా లైవ్లో వాళ్ళిద్దరే మ్యాక్సిమం చాలా వరకు నడిచింది. అంత క్లోజ్గా ఉంది. సో అంటే వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది, అంత కోపం తెప్పించుకో, ఎవరితో ఇరిటేట్ అవ్వకు, మంచిగా ఉండు, ఏడవకు అని చెప్పింది. సో సపోర్ట్ లోపల కూడా ఉంది, బయట ఉంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ చెల్లి అదే తనుజ కూడా ఏం చేసింది, ఇప్పుడు దాకా ఒక మాట మీద ఉంది. వాళ్ళ చెల్లి రాగానే వెంటనే ప్లేట్ మార్చినట్టు, ఇన్ని రోజుల హౌస్లో నాకు ఎవరు సపోర్ట్ లేదండి, కానీ వాళ్ళ చెల్లి రాగానే నాకు అన్న హౌస్లో అందరూ సపోర్ట్ ఉన్నారు, కాకపోతే నువ్వు నాకు ఎక్కువ సపోర్ట్ ఉన్నావు అని కళ్యాణ్తో అంటుంది. ఇక్కడే అర్థమైంది తనుజ గేమ్ చేంజ్ చేసుకోబోతుందిరా అని. వాళ్ళ చెల్లి రాగానే ఎంత చేంజ్ అయిందో చూసారా. గేమర్గా మారిపోయి తన గేమ్ అంతా మార్చుకోవాలని చూస్తుంది. ఎవరైతే టాప్లో ఉన్నారో తనకి మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఏ గొడవ లేకుండా స్మూత్గా వెళ్ళాలి అనే ఇంటెన్షన్లోనే ఉంది. సో ఇంక నుంచి వీళ్ళకి మధ్యన గొడవలు ఉండవని చూస్తున్నా. బిగ్ బాస్ ఏమైనా తెలియక ఇంకేమైనా గొడవలు పెట్టి అడుగుతూ ఇరుగటు చేసి ఆయన ఏదైనా లాజిక్లు చేస్తే తప్ప వీళ్ళ మధ్యన అయితే గొడవలు అయితే అబ్బవు అనేలాగే ఉంది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ రోజుకి ఎక్కువ అవుతుంది కళ్యాణ్ తనుజ. అదే కాకుండా వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది కాబట్టి ఏడవద్దు అని. ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళ మమ్మీ చెప్పింది, అంటే మమ్మీ నువ్వు ఏడుస్తుంటే నా పెళ్ళని కూడా మర్చిపోయింది, నా పెళ్ళి గురించి ఆలోచించడం మర్చిపోయి నువ్వు ఏడుస్తుంటే 2 రోజులు అలానే ఏడుస్తుంది అంటే ఇంకా తనుజ అది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చెల్లి చెప్పింది ఆ పెళ్ళి అయిపోయిన దాకా ఇంకో 1 వీక్ అన్నారు కదా, అంటే ఈ వీక్లో మంచిగా ఉందాం, నేను ఏడుస్తే అమ్మ ఏడుస్తుంది కదా, నేను ఏడవకుండా గేమ్ మంచిగా నవ్వుతూ ఆడితే అక్కడ వాళ్ళు పెళ్లి పనులు మంచిగా చూస్తాను అనే పాయింట్లో కూడా మనం ఆలోచించవచ్చు. అలా కూడా ఒక విధంగా తనుజ గేమ్ చేంజ్ చేసుకుంది, అందుకే హ్యాపీగా అందరితో ఉంటుంది అనే విధంగా కూడా మనం చూసుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.